సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. ఏదైతే ఈరోజు ఒక రోడ్డు ఉంది, రోడ్డు మనం ఏం చేసేది పీపీపీ మోడల్లో చేస్తాం. 10-15 సంవత్సరాలు వాళ్ళు రన్ చేసి మళ్లీ ప్రభుత్వానికి అప్పచెప్తారు. అది ప్రభుత్వ ఆస్తి, రన్ చేసేది ప్రైవేట్ వ్యక్తులు. అందులో టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారు అనేది వదిలేశాడు. మీరు చూడండి, అంటే ప్రైవేట్ వాడు రోడ్ వేస్తాడు, రన్ చేస్తాడు, తిరిగి ప్రభుత్వం కప్పిస్తాడు. వట్టిగా నేను రన్ చేస్తాడు, పల్లెకి రన్ చేస్తాడు, ఒక డబ్బులు పెట్టి రన్ చేస్తున్నాడు. అంటే ఏంటిది? టోల్ ట్యాక్స్ వసూలు చేస్తాడు. అది చెప్తలేను, చాకచక్యంగా ఉందో చూడండి. రేపు మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ దీని కింద ఇచ్చినా కూడా ప్రభుత్వ పాఠశాల పలాని టౌన్ అని పేరుంటుంది తప్ప ఎక్కడ మెయింటైన్ చేసే వాళ్ళకి చిన్న బొమ్మ వేసుకుంటారు. దాని మీద యజమాన్యం, దాని మీద పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటుందని ప్రభుత్వ పాఠశాల పేరుంటది, డౌట్ లేదు. చిన్న బొమ్మ వేసుకుంటాడు, రన్ చేస్తాడు, ప్రభుత్వం కప్పిది. ఎట్లా రన్ చేస్తాడు? మళ్ళీ టోల్ ట్యాక్స్ వసూలు చేయాల్సిందే కదా. అంటే క్లియర్ గా రేపు ఇక్కడ వైద్య కళాశాలలకే పరిమితం కావడం లేదు, రేపు స్కూళ్లలో కూడా పీపీపీ తేబోతున్నారు. ఆ స్కూళ్లలో పీపీపీ తెచ్చేటప్పుడు ప్రభుత్వ స్కూల్ గా ఉంటుంది, ప్రైవేట్ వాడు రన్ చేస్తాడు, ప్రభుత్వం కప్పేపుతాడు. కానీ టోల్ ట్యాక్స్ అన్న పదం చెప్పరు. అంటే ఇప్పటిదాకా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది, కాస్త ఇప్పుడు ఫీజులతో రన్ చేస్తారు. ఇప్పటిదాకా మీరు ఇస్తున్న అమ్మ ఒడి, ఆ తల్లికి వందనం ఇక ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇక ఎందుకంటే పిల్లలు తల్లికి ఎందుకు పోతుంది? రన్ చేస్తున్నాడు కదా, తల్లిలో పోదిగా స్కూల్. తల్లికి వందనం కాస్త ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతారు రన్ చేసే వారికి. పీపీపీ కదా. నీకు నాకు